హాయ్ గైస్, యాజ్ యూ నో ఐఎమ్ హరీష్ శంకర్. ఇవాళ నేను నా ఫేవరెట్ టీమ్తో ఉన్నాను. మన ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీచక్ర ఫిలిమ్స్ కంబైన్డ్గా లవ్ యూ రామ్ అనే సినిమా తీశారు. ఈ సినిమాని ఆల్రెడీ చూశాను. సినిమా బాగా నచ్చింది, అందుకే టీంని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. ప్రొడ్యూసర్గా ఉన్న డైరెక్టర్గా ఉన్న దశరథ్ గారు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు, ప్రొడ్యూసర్గా ఉన్న చౌదరి గారు డైరెక్టర్ ఎందుకు అయ్యారు, అసలు ఇక్కడ ఎవరు హీరోయిన్ లేనట్టు వీళ్ళు కేరళ వరకు వెళ్ళి ఒక హీరోయిన్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు మన ఇంటర్వ్యూ తెలుసుకుందాం. సో గాయస్, వెల్కమ్ టు మై చిట్ చాట్. రెడీగా ఉండండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ ఎనీ అదర్ ఇంటర్వ్యూ because I'm not like anyone else. So these are not going to be questions, these are going to be like bullets. Yes. So get ready to shoot. Gabbar Singh. ready. Thank you. మన్నా చౌదరి గారు అంటే బుల్లితెర మీద ఆల్మోస్ట్ టీవీ వరల్డ్లో మళ్ళీ రామాయుడు గారితో పోలుస్తారు. అంత ఎక్స్పీరియన్స్, అంత సక్సెస్ అని టీవీ సీరియల్ చేస్తున్నారు. సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ దేర్ యాక్చువల్గా. ఎందుకు మీకు సినిమా తీయాలనిపించింది? ఈ సినిమా తీయడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? అంటే నార్మల్గా ఇంకా సీరియల్స్ 20 years చేసి తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సినిమాని కాదు. ఏంటంటే మేము రెగ్యులర్గా దర్శకులతో ట్రావెల్ అవుతున్నాం. 4-5 వెబ్ సిరీస్ స్టోరీస్ డిస్కషన్స్ అన్నీ చేసుకుంటున్నప్పుడు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. అంటే ఆ స్టోరీ వినటంతో ఫస్ట్ అంటే ఈ పాస్ట్ 20 yearsలో సో మెనీ అంటే కొన్ని వందల సబ్జెక్టులు మేము అంటే సీరియల్స్ కోసం వినటం, వాటిలో కూర్చోవటం, డిస్కషన్స్ చేయటం, స్క్రీన్ ప్లేలో కూడా నేను వాళ్ళతో పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ ఇప్పుడున్న తను చెప్పగానే ఆ కథ ఇప్పుడున్న మన సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న వాళ్ళకి కరెక్ట్గా మనం రైట్ టైంలో ఒక మంచి సినిమా తీయాలి అనే కథ కనపడింది కాబట్టి ఇమీడియట్లీ చేద్దామని మేము ఇద్దరం రెడీ అయ్యాము. సో రెడీ అయిన తర్వాత మన దశరథ్ ఏంటంటే, సరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు, నీకు కూడా అనుభవం ఉంది కదా, వై డోంట్ యూ ట్రై అని నాకు బాధ్యతలు పెట్టాడు. కాకపోతే బాధ్యతలు పెట్టినా కూడా నన్ను చేయబట్టుకున్నంత నడిపించినంత దశరథే. సో డెఫినెట్గా మేము అనుకున్న రేంజ్లో సబ్జెక్టు వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న గోల్ రీచ్ అయ్యాం. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అన్న మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు నాలంటాడుగా అడుగు అడ్వాన్స్ చెప్పారు తప్ప మీరే డైరెక్షన్ చేయండి అంటే మనకు ఒక ప్రొడ్యూసర్ మిస్ అయిపోతుంది కదా. మీరు ఎందుకైనా డైరెక్షన్ చేయాలి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? అసలు మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? అసలు ఎన్ని సంవత్సరాలు తెలుసు మీ ఇద్దరు? అసలు మేము ఆల్మోస్ట్ లాగులు వేసుకోవడానికి ముందు నుంచి పరిచయం. అంటే లాగులు వేసుకోవడానికి అంటే ఒకటే స్కూలు, ఓకే, ఒకటే స్ట్రీట్. తను రెగ్యులర్గా ఒక ఫ్రెండ్ ఉంటాడు సత్యం, ఖమ్మంలో రెగ్యులర్గా అంటే చూడని రోజు ఉంటుంది అనుకో. సో అలా క్లోజ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ సేమ్ తన గణపతి కాంప్లెక్స్, నేను వెనకాల స్ట్రీటే అనమాట. సో ఇక రెగ్యులర్గా కలిసే బ్యాచ్లో ఉండే తను. సో అలా ఉంది. మేము ఈ వెబ్ సిరీస్లు మాత్రం ఇద్దరం కలిసి చేద్దామని అనుకున్నాం ఫస్ట్. ఓకే, వెబ్ సిరీస్ కలిసి చేద్దాం అనుకున్నాం. మేము ఈటీవీలో, సోనీలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఒక స్వీట్ ఫిల్మ్ ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చేసాము. అయితే ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ ఏంటంటే అనుకున్న బడ్జెట్లో జెన్యూన్గా తీయాలి. అండ్ ఇదేంటంటే కొంచెం కాస్త ఎంతో కొంత డైరెక్టర్కి మెచ్యూరిటీ ఉండాలి ఈ సినిమాని హ్యాండిల్ చేయడానికి. అనుభవం కమ్ మెచ్యూరిటీ. యా, అండ్ ఆ రెండింటి దృష్ట్యా